బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 టైటిల్ గెలుచుకున్న ఆనందంలో జరిగిన వేడుకల్లో పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు మరియు 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఉచిత టికెట్ పుకార్ల వల్లే భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడం ఈ తొక్కిసలాటకు కారణమని తెలుస్తుంది. అయితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఈ ఘటనపై క్షమాపణలు చెప్పగా ముఖ్యమంత్రి గాయపడిన వారిని పరామర్శించారు. అయితే మరొక అభిమాని ఆనందం తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. అయితే కర్ణాటకలోని బెళగావి జిల్లా మూడల్లి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మంజునాథ్ అనే ఆర్సీబీ వీరాభిమాని ఆర్సీబీ గెలిచిందని డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. అయితే మరొక అభిమాని ర్యాలీలో మరణించాడు. శివమొగ్గ జిల్లాలో జరిగిన మరో ఘటన ఐపీఎల్ కప్ గెలిచిన ఆనందంతో ర్యాలీ తీస్తున్న 2 బైకులు ఢీకొని అభిషేక్ అనే 22 ఏళ్ల ఆర్సీబీ అభిమాని మరణించాడు. ఈ ఘటనపై ఆర్సీబీ ఫ్రాంచైజ్ కూడా విచారం వ్యక్తం చేసింది మరియు మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. అభిమానుల భద్రత తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొంటూ సంఘటన గురించి తెలిసిన వెంటనే తమ కార్యక్రమాలను ఆపేసినట్టు వెల్లడించింది. అయితే గత 18 ఏళ్లుగా ఐపీఎల్ కప్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త చేదు వార్తగా నిలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత చనిపోయిన వారిపై సానుభూతి తెలియజేశారు. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఇంత ఆనందంగా ఉన్న సందర్భంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం బాధ కలిగిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 టైటిల్ గెలుచుకున్న ఆనందంలో జరిగిన వేడుకల్లో పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు మరియు 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఉచిత టికెట్ పుకార్ల వల్లే భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడం ఈ తొక్కిసలాటకు కారణమని తెలుస్తుంది. అయితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఈ ఘటనపై క్షమాపణలు చెప్పగా ముఖ్యమంత్రి గాయపడిన వారిని పరామర్శించారు. అయితే మరొక అభిమాని ఆనందం తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. అయితే కర్ణాటకలోని బెళగావి జిల్లా మూడల్లి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మంజునాథ్ అనే ఆర్సీబీ వీరాభిమాని ఆర్సీబీ గెలిచిందని డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. అయితే మరొక అభిమాని ర్యాలీలో మరణించాడు. శివమొగ్గ జిల్లాలో జరిగిన మరో ఘటన ఐపీఎల్ కప్ గెలిచిన ఆనందంతో ర్యాలీ తీస్తున్న 2 బైకులు ఢీకొని అభిషేక్ అనే 22 ఏళ్ల ఆర్సీబీ అభిమాని మరణించాడు. ఈ ఘటనపై ఆర్సీబీ ఫ్రాంచైజ్ కూడా విచారం వ్యక్తం చేసింది మరియు మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. అభిమానుల భద్రత తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొంటూ సంఘటన గురించి తెలిసిన వెంటనే తమ కార్యక్రమాలను ఆపేసినట్టు వెల్లడించింది. అయితే గత 18 ఏళ్లుగా ఐపీఎల్ కప్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త చేదు వార్తగా నిలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత చనిపోయిన వారిపై సానుభూతి తెలియజేశారు. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఇంత ఆనందంగా ఉన్న సందర్భంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం బాధ కలిగిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 టైటిల్ గెలుచుకున్న ఆనందంలో జరిగిన వేడుకల్లో పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు మరియు 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఉచిత టికెట్ పుకార్ల వల్లే భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడం ఈ తొక్కిసలాటకు కారణమని తెలుస్తుంది. అయితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఈ ఘటనపై క్షమాపణలు చెప్పగా ముఖ్యమంత్రి గాయపడిన వారిని పరామర్శించారు. అయితే మరొక అభిమాని ఆనందం తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. అయితే కర్ణాటకలోని బెళగావి జిల్లా మూడల్లి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మంజునాథ్ అనే ఆర్సీబీ వీరాభిమాని ఆర్సీబీ గెలిచిందని డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. అయితే మరొక అభిమాని ర్యాలీలో మరణించాడు. శివమొగ్గ జిల్లాలో జరిగిన మరో ఘటన ఐపీఎల్ కప్ గెలిచిన ఆనందంతో ర్యాలీ తీస్తున్న 2 బైకులు ఢీకొని అభిషేక్ అనే 22 ఏళ్ల ఆర్సీబీ అభిమాని మరణించాడు. ఈ ఘటనపై ఆర్సీబీ ఫ్రాంచైజ్ కూడా విచారం వ్యక్తం చేసింది మరియు మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. అభిమానుల భద్రత తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొంటూ సంఘటన గురించి తెలిసిన వెంటనే తమ కార్యక్రమాలను ఆపేసినట్టు వెల్లడించింది. అయితే గత 18 ఏళ్లుగా ఐపీఎల్ కప్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త చేదు వార్తగా నిలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత చనిపోయిన వారిపై సానుభూతి తెలియజేశారు. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఇంత ఆనందంగా ఉన్న సందర్భంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం బాధ కలిగిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 టైటిల్ గెలుచుకున్న ఆనందంలో జరిగిన వేడుకల్లో పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు మరియు 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఉచిత టికెట్ పుకార్ల వల్లే భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడం ఈ తొక్కిసలాటకు కారణమని తెలుస్తోంది. అయితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఈ ఘటనపై క్షమాపణలు చెప్పగా ముఖ్యమంత్రి గాయపడిన వారిని పరామర్శించారు. అయితే మరొక అభిమాని ఆనందం తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. అయితే కర్ణాటకలోని బెళగావి జిల్లా మూడల్లి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మంజునాథ్ అనే ఆర్సీబీ వీరాభిమాని ఆర్సీబీ గెలిచిందని డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. అయితే మరొక అభిమాని ర్యాలీలో మరణించాడు. శివమొగ్గ జిల్లాలో జరిగిన మరో ఘటన ఐపీఎల్ కప్ గెలిచిన ఆనందంతో ర్యాలీ తీస్తున్న 2 బైకులు ఢీకొని అభిషేక్ అనే 22 ఏళ్ల ఆర్సీబీ అభిమాని మరణించాడు. ఈ ఘటనపై ఆర్సీబీ ఫ్రాంచైజ్ కూడా విచారణ వ్యక్తం చేసింది మరియు మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. అభిమానుల భద్రత తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొంటూ సంఘటన గురించి తెలిసిన వెంటనే తమ కార్యక్రమాలను ఆపేసినట్టు వెల్లడించింది. అయితే గత 18 ఏళ్లుగా ఐపీఎల్ కప్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త చేదు వార్తగా నిలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత చనిపోయిన వారిపై సానుభూతి తెలియజేశారు. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఇంత ఆనందంగా ఉన్న సందర్భంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం బాధ కలిగిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 టైటిల్ గెలుచుకున్న ఆనందంలో జరిగిన వేడుకల్లో పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు మరియు 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఉచిత టికెట్ పుకార్ల వల్లే భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడం ఈ తొక్కిసలాటకు కారణమని తెలుస్తోంది. అయితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఈ ఘటనపై క్షమాపణలు చెప్పగా ముఖ్యమంత్రి గాయపడిన వారిని పరామర్శించారు. అయితే మరొక అభిమాని ఆనందం తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. అయితే కర్ణాటకలోని బెళగావి జిల్లా మూడల్లి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మంజునాథ్ అనే ఆర్సీబీ వీరాభిమాని ఆర్సీబీ గెలిచిందని డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. అయితే మరొక అభిమాని ర్యాలీలో మరణించాడు. శివమొగ్గ జిల్లాలో జరిగిన మరో ఘటన ఐపీఎల్ కప్ గెలిచిన ఆనందంతో ర్యాలీ తీస్తున్న 2 బైకులు ఢీకొని అభిషేక్ అనే 22 ఏళ్ల ఆర్సీబీ అభిమాని మరణించాడు. ఈ ఘటనపై ఆర్సీబీ ఫ్రాంచైజ్ కూడా విచారణ వ్యక్తం చేసింది మరియు మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. అభిమానుల భద్రత తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొంటూ సంఘటన గురించి తెలిసిన వెంటనే తమ కార్యక్రమాలను ఆపేసినట్టు వెల్లడించింది. అయితే గత 18 ఏళ్లుగా ఐపీఎల్ కప్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త చేదు వార్తగా నిలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత చనిపోయిన వారిపై సానుభూతి తెలియజేశారు. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఇంత ఆనందంగా ఉన్న సందర్భంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం బాధ కలిగిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 టైటిల్ గెలుచుకున్న ఆనందంలో జరిగిన వేడుకల్లో పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు మరియు 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఉచిత టికెట్ పుకార్ల వల్లే భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడం ఈ తొక్కిసలాటకు కారణమని తెలుస్తోంది. అయితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఈ ఘటనపై క్షమాపణలు చెప్పగా ముఖ్యమంత్రి గాయపడిన వారిని పరామర్శించారు. అయితే మరొక అభిమాని ఆనందం తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. అయితే కర్ణాటకలోని బెళగావి జిల్లా మూడల్లి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మంజునాథ్ అనే ఆర్సీబీ వీరాభిమాని ఆర్సీబీ గెలిచిందని డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. అయితే మరొక అభిమాని ర్యాలీలో మరణించాడు. శివమొగ్గ జిల్లాలో జరిగిన మరో ఘటన ఐపీఎల్ కప్ గెలిచిన ఆనందంతో ర్యాలీ తీస్తున్న 2 బైకులు ఢీకొని అభిషేక్ అనే 22 ఏళ్ల ఆర్సీబీ అభిమాని మరణించాడు. ఈ ఘటనపై ఆర్సీబీ ఫ్రాంచైజ్ కూడా విచారణ వ్యక్తం చేసింది మరియు మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. అభిమానుల భద్రత తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొంటూ సంఘటన గురించి తెలిసిన వెంటనే తమ కార్యక్రమాలను ఆపేసినట్టు వెల్లడించింది. అయితే గత 18 ఏళ్లుగా ఐపీఎల్ కప్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త చేదు వార్తగా నిలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత చనిపోయిన వారిపై సానుభూతి తెలియజేశారు. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఇంత ఆనందంగా ఉన్న సందర్భంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం బాధ కలిగిస్తుంది.